బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన యొక్క పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం సంక్రాంతి చాలా విశేషమైనటువంటి ముఖ్యమైన పండగ. భారతీయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం మనకి సంక్రమణం అనేటువంటిది చాలా విశేషమైనది. సూర్యుడు ఒక రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తాడని, సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేటువంటి కాలమును సంక్రమణముగా చెప్పడం జరిగింది. మనకి చైత్ర మాసంలో సూర్య భగవానుడు మేషరాశిలో ఉండడం, వైశాఖానికి వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి రావడం, జ్యేష్ఠ మాసంలోకి వచ్చేటప్పటికి మిథునంలోకి రావడం, అలా సూర్య భగవానుడు మనకి ఉత్తరాయణ కాలం వచ్చే సమయానికి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం ఏదైతే ఉన్నదో, మకర రాశిలోకి సంక్రమణం చేసేటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది మకర సంక్రమణంగా మన యొక్క పెద్దలు తెలియజేశారు. ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మకర సంక్రమణానికి చాలా ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. మన యొక్క సంవత్సరం మొత్తం 2 ఆయనములుగా విభజించారు, ఉత్తరాయణము, దక్షిణాయనము. సూర్యుడు మకర రాశి నుండి మిథున రాశి అంటే కర్కాటక రాశి పూర్వం ఉన్నటువంటి మిథున రాశి వరకు ఉన్నటువంటి ఆ సమయం మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, ఈ 6 నెలలు ఉత్తరాయణ కాలంగా. అలాగే సూర్యుడు కర్కాటక రాశి నుండి ధను రాశి వరకు, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, ఈ 6 నెలలు దక్షిణాయనంగా చెప్పబడింది. ఉత్తరాయణ పుణ్యకాలం, ముఖ్యంగా ఈ ఉత్తరాయణ కాలం దేవతలకు పగటి కాలంగా, అందుకనే శుభకార్యాలన్నీ ఆచరించుకోవడానికి ఉత్తమమైన ఆయనం మనకి ఉత్తరాయణం. అలాగే దక్షిణాయనం ఏదైతే ఉన్నదో రాక్షసులకి అలాగే పితృదేవతలకి సంబంధించినటువంటి సమయం కాబట్టి దక్షిణాయనంలో మహాలయ అమావాస్య వంటి సమయాలు, అలాగే దక్షిణాయనంలో పూజలు, వ్రతాలు వంటివి ఆచరించుకునేటువంటి విషయాలు మన యొక్క పెద్దలు తెలియజేశారు. అందుకనే ఉత్తరాయణం అంత విశేషమైనది, శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది, ఆధ్యాత్మిక సాధకులకి, ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనది. కాబట్టే మనకి మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతికి చాలా విశేషం ఏర్పడింది. మనకి సంక్రాంతికి ముందు వచ్చే రోజు భోగిగా, అలాగే ఏ రోజైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతిగా, తర్వాత రోజు కనుమ, ఆ తర్వాత ముక్కనుమగా, ఈ 4 రోజులు కలిపి చేసుకునేటువంటి పండగనే సంక్రాంతి పండగ, పెద్ద పండగ అంటారు. ఈ సమయంలో ధాన్యము చేతికొచ్చేటువంటి సమయం కాబట్టి మన యొక్క పూర్వీకులంతా కూడా 2 పంటలు వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సంక్రాంతికి చేసుకునేటువంటిది, ముఖ్యంగా ధాన్యం ఇంటికి వచ్చేటువంటిది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పండుగ. For more videos like this, subscribe Big TV channel.